హలో గైస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి, యూనివర్స్ ఈరోజు మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారో చూసేద్దాం. అండ్ మీకు కనుక నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైనవారు పెళ్ళికనివారు, అలా మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు. హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. అండ్ ఇది జనరల్ రీడింగ్, సో అది అర్థం చేసుకోండి. సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి, మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయొచ్చు, ఓకేనా. అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది, ఓకేనా. సో మరి చూసేద్దాం ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ప్రతి ఒక్కరు రీడింగ్ని లైక్ చేయండి అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి, ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుందండి, ఓకేనా. ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి. ఓకే, ఓకే, బ్యూటిఫుల్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ అండి, బ్యూటిఫుల్. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం మీ లైఫ్లో చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి, మీ పాస్ట్ పర్సన్ ఆర్ న్యూ పర్సన్ కూడా కావచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు. తను ఎందుకు గమనిస్తున్నారంటే ఈ పర్సన్కి మీతో మ్యారేజ్ కావాలి, మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారా, ఈ పర్సన్కి మీతో లైఫ్ కావాలి, మీతో రిలేషన్లో ఉండాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట. సో మీకు అతి తొందరలోనే ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. ఈ పర్సన్ వైపు నుంచి మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది 8 అవర్స్ లోపల అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. ఈ పర్సన్ కొంతమంది కెరియర్ వైజ్గా ఏదైనా ఇబ్బంది పడుతున్నారంటే కెరియర్ వైజ్గా కూడా మీకు ఏదో బెనిఫిట్స్ లాంటిది కలిగించాలి అండ్ మీకు హ్యాపీనెస్ ఇవ్వాలి అండ్ కెరియర్ వైజ్గా మీకు హెల్ప్ చేయాలి అండ్ మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపించాలి. మేబీ మీరు కెరియర్లో ఇలాగే స్టక్ అయిపోయారు, మీ లైఫ్లో గ్రోత్ లేదు అంటే ఈ పర్సన్ మీకు హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నారండి, ఓకే. తన వైపు నుంచి ఎఫర్ట్స్ పెట్టాలి అండ్ మీకు కూడా ఏదో ఒక జస్టిస్ ఆర్ మీకు ఒక దారి అనేది చూపించాలి అని పర్సన్ అనుకుంటున్నారనమాట, ఓకే. అండ్ రిలేషన్షిప్ వైజ్గా కూడా ఈ పర్సన్ మీతో మ్యారేజ్ కావాలి, మీతో లైఫ్ కావాలి అనే ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉంది. చాలా ఆలోచిస్తున్నారు, ఆలోచించి ఈ పర్సన్ మేబీ చాలా ఇయర్స్ కావచ్చు, చాలా మంత్స్ కావచ్చు. ఈ పర్సన్ ఆలోచించిన తర్వాత తను డెసిషన్ ఏదో తీసుకోవాలి అని అనుకుంటున్నారండి ఇప్పుడు, ఓకే. ఆలోచించి మీ ఏది రైటు, ఎలా ఉండాలి, ఏం చేయాలి ఈ కనెక్షన్లో అన్నట్టుగా పర్సన్ ఆలోచించిన తర్వాతనే మీ గురించి నిర్ణయం తీసుకుంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట, ఓకే. సో ఈ పర్సన్ వైపు నుంచి మీకు తొందరలోనే కాంటాక్ట్ అయితే రాబోతుందండి, ఓకే. వీటికి వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ ఇస్తాను, ఓకేనా. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది, కొంచెం కోల్డ్ ఉందండి, వాయిస్లో ఏదైనా తేడా ఉంది అంటే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. బాగా చల్లగా ఉంది కదా, అందుకనే గొంతు అంతా పట్టేస్తుంది. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్కి క్లారిఫికేషన్ యూనివర్స్. ఈ పర్సన్ ఎవరైనా ఉండొచ్చు, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ తన వర్క్లో ఫోకస్ చేయలేకపోతున్నారు. తనకి చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఎక్కువగా ఉందన్నమాట. తనకు ఈ కనెక్షన్లో ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ పర్సన్కి మీతో ఉండాలని ఉంది కానీ ఈ కనెక్షన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి. తను ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ ఆర్ సింగిల్ పర్సన్ కూడా ఉండొచ్చు, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండొచ్చు, లేదా తన మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉండొచ్చు. కానీ పర్సన్కి మీతో రిలేషన్ కావాలి అని ఉంది కానీ తను ఎలా ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేది తన అర్థం కావడం లేదు. తన నుంచి మీరు దూరం అయిపోతారేమో
అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారండి. చాలా మిస్ అవుతున్నారు, చాలా బాధపడుతున్నారు, తన వర్క్లో తను ఫోకస్ చేయలేకపోతున్నారు, చాలా డిస్టర్బ్ అవుతున్నారు ఈ పర్సన్. తన ముందు చాలా వర్క్స్ ఉన్నాయి అండ్ తన మీద రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, కానీ తను వాటి మీద ఫోకస్ చేయలేకపోతున్నారండి. తను ఎంత బిజీ అవుదామో తన వర్క్లో కావచ్చు, తన లైఫ్లో కావచ్చు, ఈ పర్సన్ తన వల్ల కావడం లేదనమాట. ఇక్కడ చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్కి ఉంది. ఓకే, తన ముందు ఇక్కడ చాలా కప్స్ ఉన్నాయి కదా, తన వెనుకలో ఇక్కడ 2 కప్స్ ఉన్నాయి. ఓకే, ఈ పర్సన్ తన లైఫ్లో నుంచి మీరు వెళ్ళిపోతారేమో, మేబీ తనకి ఆప్షన్స్ ఉండొచ్చు, లేదా తను మ్యారీడ్ పర్సన్ కూడా కావచ్చు, కానీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఉందన్నమాట. ఓకే, తను మిస్ అయిపోతారేమో అనే భయం మీ పర్సన్కి చాలా ఉందండి. చాలా రీగ్రెట్గా, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైనా బాధ పెట్టి ఉంటే, ఇగ్నోర్ చేసి ఉంటే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు. నేను ఆ రోజు ఇంత బాధ పెట్టాను, ఈ పర్సన్ ఇంత ఇగ్నోర్ చేశాను, ఇంత చిన్న చూపు చూశాను అనే ఫీలింగ్ ఈ పర్సన్కి చాలా ఉందన్నమాట. ఓకే, పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ఎందుకు వచ్చింది? పేజ్ ఆఫ్ వ్యాండ్స్ కి క్లారిఫికేషన్. ఓకే, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్. ఈ పర్సన్ ని ఎవరో ఒక లేడీ పర్సన్ కూడా కావచ్చు, లేదా ఒక మేల్ పర్సన్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది కొంతమందికి. వారి బ్రదర్ కావచ్చు, వారి ఫాదర్ కావచ్చు, ఫీమేల్ అయితే వారి మదర్ ఇల్లా, సిస్టర్ ఆర్ గర్ల్ ఫ్రెండ్ అలాగనమాట. ఓకే, ఈ పర్సన్ ని చాలా కంట్రోల్ చేసేవారు తన లైఫ్ లో ఉన్నారండి. సో కాబట్టి పర్సన్ వారిని దాటి తను రాలేకపోతున్నారనమాట. తనకి మీతో ఉండాలి లైఫ్, మీ లైఫ్లోకి రావాలని ఉంది పర్సన్కి, కానీ ఇక్కడ చాలా కంట్రోలింగ్ ఆర్ తనని చాలా బ్లాక్మెయిల్ చేయడం అలాంటిది ఏదో జరుగుతుందన్నమాట ఈ పర్సన్కి. కాబట్టి పర్సన్ మీ లైఫ్లోకి రాలేకపోతున్నారు. ఓకే, సో తన చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఏదైనా ఉన్నాయంటే అదంతా ఈ పర్సన్ కట్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి అని తను అనుకుంటున్నారనమాట. చాలా ఫ్యాషన్ ఉందండి పర్సన్కి మీ మీద. తన లైఫ్ పార్ట్నర్ మీరే, తన హస్బెండ్ మీరే, తన వైఫ్ మీరే. మిమ్మల్ని పర్సన్ యాజ్ ఏ వైఫ్ మెటీరియల్, హస్బెండ్ మెటీరియల్ లాగా తను మిమ్మల్ని చూస్తున్నారనమాట. ఓకే, తన లైఫ్లో మీరు ఉన్నట్టుగా ఈ పర్సన్ మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నారండి. ఓకే, నైట్ ఆఫ్ స్వర్డ్స్ కి క్లారిఫికేషన్. చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. ఇక్కడ చాలా స్ట్రాంగ్ మెసేజ్ వస్తుంది మీ లైఫ్లోకి. కొన్ని రాసులు అయితే చెప్తానండి. మేషం, సింహం, ధనుసు రాశి, మిథునం, తుల, కుంభరాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి. ఓకే, ఈ రాశులలో ఉన్న పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్ అండ్ ఈ పర్సన్కి ఇప్పుడు మీ మీద తనకి మంచి ఒపీనియన్ అండ్ గౌరవం అలాంటిది ఉందన్నమాట ఈ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ మీతో లైఫ్ కావాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఎప్పుడైనా ఇగ్నోర్ చేసి ఉంటే ఈ పర్సన్ మీరేంటో ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. మీరు ఎలాంటి వారు అండ్ మీ క్యారెక్టర్ ఎలాంటిది, మీరేంటిది అసలు అనేది ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. సో అతి తొందరలో ఈ పర్సన్ ఇక్కడ మిస్ అవుతున్నారు కాబట్టి అతి తొందరలోనే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అనమాట, రాబోతున్నారు కూడా. ఓకే, లాస్ట్లో చెప్తాను ఈ పర్సన్ మేబీ ఎంత టైం పడుతుంది మీ లైఫ్లోకి రావడానికి అని చూస్తాను. ఓకేనా, రీడింగ్ని మీరు లైక్ చేసి క్లైమ్ చేసుకోండి. ఓకేనా, చాలా మిస్ అవుతున్నారండి పర్సన్. తన ముందు ఆప్షన్స్ అనేది కనిపిస్తున్నాయి తన లైఫ్లో. సో తన గురించి ఆలోచించేవారు అండ్ తనని ప్రేమించేవారు తన లైఫ్లో ఉన్నారు, కానీ ఈ పర్సన్ ఎందుకో మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు చాలా ఉందండి. మిమ్మల్ని పర్సన్ చాలా మిస్ అవుతున్నారనమాట. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కి క్లారిఫికేషన్. ఓకే, మీలో చాలా ధైర్యం వచ్చింది, కాన్ఫిడెన్స్ పెరిగింది, మీరు ఒక క్వీను. ఈ పర్సన్ చూడండి, మిమ్మల్ని ఈ పర్సన్ చాలా అబ్జర్వ్ చేస్తున్నారండి, మిమ్మల్ని చాలా గమనిస్తున్నారు.
సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనే ఇంటెన్షన్ తనకు ఉంది. కానీ ఈ పర్సన్కి మిమ్మల్ని చూస్తే తనకి చాలా భయం వేస్తుందండి. అండ్ ఈ పర్సన్ అంత ధైర్యం కూడా చేయలేకపోతున్నారండి. ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి కావచ్చు, లేదా మీతో ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా కావచ్చు, తను చెప్పుకోవడానికి మీతో తను ధైర్యం చూపించలేకపోతున్నారనమాట. ఓకే, తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదు. ఈ పర్సన్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా నాలెడ్జబుల్ పర్సన్ కూడా. అండ్ ఈ పర్సన్ తను మీతో ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉండి రిలేషన్షిప్ కంటిన్యూ చేసి ఈ పర్సన్ ఏదో విషయంగా మిమ్మల్ని మోసం చేశారు. కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ ముందు రావడానికి, మీతో మాట్లాడడానికి ఈ పర్సన్ ధైర్యం అనేది చేయలేకపోతున్నారనమాట. ఓకే, సో ఇక్కడ ఈ పర్సన్కి ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే చాలా షార్ప్గా ఉన్న ఖడ్గం ఉంటుంది కదా, అలా కనిపిస్తున్నారనమాట. మేబీ పర్సన్ మీ దగ్గరికి వస్తే సో ఈ పర్సన్ మీతో డీల్ అవ్వగలరా అనే భయం మీ పర్సన్కి చాలా ఉందన్నమాట. నైట్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్, నైట్ ఆఫ్ కప్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్. చాలా ఆలోచిస్తూ ఉన్నారు పర్సన్ అండ్ కొంచెం ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి పర్సన్. మేబీ మిమ్మల్ని పూర్తిగా దూరం పెట్టేస్తే మీ లైఫ్లో మీరు చాలా స్ట్రాంగ్ అవుతున్నారు అండ్ మీలో ఏదో తెలియని ధైర్యం, కాన్ఫిడెన్స్ అదంతా ఉంటుందన్నమాట. ఈ పర్సన్ అది చూసి ఈ పర్సన్కి ధైర్యం సరిపోవడం లేదు, చాలా భయపడుతున్నారు. అండ్ ఈ పర్సన్ తనకి ఏం చేయాలో అర్థం కావడం లేదనమాట. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పర్సన్. తనకి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మళ్ళీ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి అని చూస్తున్నారండి. 100% ఈ పర్సన్ మళ్ళీ మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తే మీరు తన కాళ్ళ దగ్గర పడి ఉంటారు కదా, అది పర్సన్ ఆలోచన అనమాట. తను ఇక్కడ లవ్ కంటే ఎక్కువగా నాకు ప్రాక్టికల్ ఎనర్జీ చూపిస్తుంది. అండ్ ఈ పర్సన్ తను మిమ్మల్ని దూరం పెట్టిన తర్వాత మీలో ఏదో తెలియని ధైర్యం అయితే పెరిగింది. ఓకే, అది పర్సన్ అనుకుంటున్నారు. అండ్ మీ గురించి పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. ఓకే, 4 of Wands की clarification यूनिवर्स. 4 of Wands की clarification. మీరు తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోతున్నారు, తనని దూరం పెట్టేస్తారు అనే భయం మీ పర్సన్కి మొదలవుతుందండి. మీరు చాలామంది మీ పర్సన్ విషయంలో చాలా మంది విసిగిపోతున్నారు మీరు. ఎందుకంటే తన ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, తన అవసరం తీరుగా రావడం, వెళ్ళిపోవడము అండ్ ప్రాపర్గా ఈ పర్సన్ ఏ విషయం మీద తను నిలబడి ఉండకపోవడము అలాంటిది అనమాట. దాని వలన మీరు చాలా మంది విసిగిపోతున్నారు. సో ఈ పర్సన్ నన్ను దూరం పెట్టడం ఏంటి, నేనే ఈ పర్సన్ లైఫ్లో నుంచి వెళ్ళిపోతాను అని మీరు చాలా మంది అనుకుంటున్నారనమాట. సో మీరు మూవ్ అయిపోతున్నారు కాబట్టి పర్సన్ తనకి ఏదో తెలియని లోన్లీనెస్ అండ్ ఏదో తెలియని బాధ, ఏదో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్. అండ్ ఈ పర్సన్ మీ ముందు వచ్చి తను ధైర్యం చూపించలేకపోతున్నారు. మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్కి భయం అవుతుంది. మీరు ఈ పర్సన్కి ఒక సింహం లాగా, అంటే తను మళ్ళీ వచ్చి పులి నోట్లో తలపెట్టిన వారు అవుతారేమో అనే భయం ఈ పర్సన్కి అవుతుందన్నమాట. ఓకే, కాబట్టి పర్సన్ అంత ధైర్యం చేయలేకపోతున్నారండి. తనకి రావాలని ఉంది, ఇక్కడ మీకు ప్రపోజల్ ఇవ్వాలని ఉంది. పర్సన్ ఇక్కడ కప్ తీసుకొని తను రెడీగా ఉన్నారు కదా, కానీ ఆ కప్ తీసుకొని తను ఆలోచిస్తున్నారు. కానీ మీ దగ్గరికి వచ్చి పర్సన్ చెప్పడానికి తనకు ధైర్యం అనేది సరిపోవడం లేదన్నమాట ఈ పర్సన్కి. ఓకే, జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్, జడ్జ్మెంట్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. జడ్జ్మెంట్, మీ లవ్ కావాలి, మీ కేరింగ్ కావాలి. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారండి. మీ లైఫ్లో నుంచి తను ఎప్పుడైతే మీకు నమ్మక ద్రోహం చేయాలి అని అనుకున్నారో ఆ నమ్మక ద్రోహం కూడా చాలా మందికి చేసి ఉంటారు. ఈ పర్సన్ తన లైఫ్లో ఇక్కడ మిమ్మల్ని మోసం చేసి తను అదర్ కనెక్షన్తో, అదర్ పర్సన్తో తను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారు. కానీ ఆ రిలేషన్ అనేది ఏదో మధ్యలోనే ఎండ్ అయిపోయింది అన్నట్టుగా చూపిస్తుందండి.
మేబీ పర్సన్కి వారికి ఇద్దరికి కనెక్షన్ అంతా సరిగా లేదు కావచ్చు, అండ్ అండర్స్టాండింగ్ లెవెల్ అనేది లేకపోయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అండ్ మీ కేరింగ్ కావాలి, ఇప్పుడు ఈ పర్సన్కి మీ ప్రేమ కావాలి, అండ్ మీరు చూపించే ఆప్యాయత అదంతా ఉంటుంది కదా, ఈ పర్సన్కి అదంతా కావాలన్నమాట. మీ ఎనర్జీ కావాలి. ఎప్పుడు ఈ పర్సన్కి మీరు రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు, తన వైపు తప్పు ఉన్న మీరే బతిమిలాడుతూ ఉంటారు. అదంతా ఈ పర్సన్కి చాలా ఇష్టం అండి. మీ వైపు నుంచి మీరు పెట్టే ఎఫర్ట్స్ కూడా ఈ పర్సన్కి చాలా ఇష్టం అనమాట. ఓకే, అదంతా ఈ పర్సన్ దూరం చేసుకోవాలి అని తను అనుకోవడం లేదనమాట. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు తను. ఓకే, జస్టిస్ కార్డ్కి క్లారిఫికేషన్ యూనివర్స్. జస్టిస్ కార్డ్ ఎందుకు వచ్చింది? రీయూనియన్ కావాలి పర్సన్కి, మీతో హ్యాపీగా ఉండడం కావాలి, సెలబ్రేషన్స్ కావాలి, ఈ పర్సన్ మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి. మేబీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అనేది తనని చాలా వెంటాడుతుందండి ఈరోజు. సో కాబట్టి పర్సన్కి మీతో ఈ విధంగా హ్యాపీగా ఉండాలి, ఎంజాయ్మెంట్ కావాలి, మీతో కలిసి బయటకి వెళ్ళాలి, లేదా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి, అలాంటి ఇంటెన్షన్ ఈ పర్సన్కి ఉందన్నమాట మీ మీద. ఓకే, అండ్ ఈ విధంగా ఉండాలి కదా. సో పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారు, నేను ఆ రోజు ఇలా చేశాను కదా, ఇలా బాధ పెట్టాను కదా, కానీ ఈ రోజు హ్యాపీగా ఉండాలనిపిస్తుంది, కానీ ఎలా, ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఓకే, మిమ్మల్ని పర్సన్ మేనిఫెస్ట్ చేస్తున్నారు తన లైఫ్లో ఉన్నట్టుగా. 10 of Swordsకి క్లారిఫికేషన్. Ten of Swords की clarification. ఓకే, టవర్ అండి. మీ పర్సన్ తన లైఫ్లో తనంత హ్యాపీగా అయితే లేరండి, చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈ పర్సన్ ఈ రోజు నైట్ అంతా తను నిద్రపోరండి. తను ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి చాలా ఉందన్నమాట. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు కొంతమందికి లెస్ కాంటాక్ట్ సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, అండ్ తను ఏదో విషయంగా మోసపోతున్నారు. మేబీ పర్సన్ మిమ్మల్ని వదిలేస్తే తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటాను అని అనుకున్నారండి, కానీ ఈ పర్సన్ తన లైఫ్లో తను హ్యాపీగా లేరు. ఈ పర్సన్ బయట చూపించేది వేరు, తన లోపల ఉండేది వేరు. ఈ పర్సన్ తన మనసులో తను చాలా సఫర్ అవుతా ఉన్నారు. నైట్ అంతా ఈ పర్సన్ నిద్రపోరు, అండ్ ఏదో తెలియని టెన్షన్, భయం, బాధ అనేది ఈ పర్సన్ చాలా వెంటాడుతూ ఉందన్నమాట. చాలా సఫర్ అవుతున్నారు ఈ పర్సన్. డెత్ అండ్ రీబర్త్. ఇక్కడ మళ్ళీ ఏ రిలేషన్ అయితే ఎండ్ అయిపోయిందో ఆ రిలేషన్ మళ్ళీ రీబర్త్ కూడా ఉంటుంది. మీ పర్సనే మీ దగ్గరికి వస్తారు. సో మీరు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం టైం పడుతుంది. సో హ్యాపీగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ పర్సన్ కి యూనివర్స్ లైఫ్ లెసన్స్ నేర్పిస్తున్నారు. యూనివర్స్ ఓకే, మనం ఒకరికి బాధ పెట్టామనుకోండి, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది యూనివర్స్ అనేది ఏదో ఒక రూపంలో ఆ పర్సన్ కి తెలియజేస్తుంది అనమాట. ఓకే, కాబట్టి పర్సన్ కూడా అలాంటి పరిస్థితి మీ పర్సన్ కి ఎదురవుతుంది. సో తను నమ్మిన వారు అందరూ తనని నమ్మక ద్రోహం చేయడము, మోసం చేయడం లాంటిది ఏదో జరుగుతుంది అనమాట పర్సన్ కి. ఓకే, సో చూడండి, ఈ పర్సన్ నైట్ అంతా సరిగా నిద్రపోక తన హెల్త్ పాడైపోతుంది. అండ్ ఈ పర్సన్ కి మీరేమో ఒక ఆకాశంలో నక్షత్రం లాగా మీరు వెలుగుతూ ఉన్నారు మీ లైఫ్ లో. తనకేం అర్థం కావడం లేదు. అండ్ ఈ పర్సన్ మేబీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఈ పర్సన్ మీకు ఎదురు పడితే తను కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు. అండ్ తను ఫీల్ అవుతున్నారనమాట. మీ ముందు తను కనిపించడానికి తను ఇష్టం చూపించలేకపోతున్నారండి. ఓకేనా? అండ్ కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ లాంటిది కూడా ఈ పర్సన్కి ఉన్నాయి. అంటే తను మీరు ఎప్పుడైతే గుర్తుకు వస్తారో ఈ పర్సన్ డ్రింకింగ్ ఆర్ స్మోకింగ్ అండ్ వేరే ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉండడం, తనకు మైండ్ సరిగ్గా పని చేయకపోవడం ఆ టైంలో, కాబట్టి అలా చేస్తూ ఉంటారనమాట. కొంతమంది థర్డ్ పర్సన్ ఉన్నారంటే ఆ టైంలో ఈ పర్సన్కి చాలా కోపం వచ్చి వారితో తను ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటూ ఉంటారనమాట. ఓకే,
ఓకే అండి. ఇక్కడ రాశులంటే చెప్పాను కదా! మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృశ్చికం, మీనరాశి. ఓకేనా? ఈ రాశులలో ఉన్నవారు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోండి. వేరే ఏ రాశి లేదు. ఈ రాశులలో ఉన్నారు ఈరోజు. ఓకేనా? సో మరి ఈరోజు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది చూసేస్తాను. ఓకేనా? మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి ఈరోజు ఎవరితోనైనా చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది రావచ్చు. అండ్ వృషభ రాశి వారికి వీళ్ళ ఫార్చ్యూన్ అండి, మీకు మంచి గుడ్ న్యూస్ అనేది రావచ్చు. అండ్ లక్కీ టైం అనేది మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. అండ్ మిథున్ రాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ కర్కాటక రాశి వారు మీకు హార్ట్ బ్రేక్ అవుతుందండి. సో కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి మీరు. ఓకే? ఎవరైనా నమ్మక ద్రోహం చేయొచ్చు మీకు. ఓకే? మీ పర్సనే కావచ్చు. అండ్ సింహరాశి వారు రెండు విషయాల మీద జగిలవుతున్నారు. అండ్ ఏదో తెలియని భయం, బాధ అనేది కూడా ఉంది. మనశ్శాంతి లేదు. అండ్ కన్యా రాశి వారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోతారు. అండ్ తులారాశి వారు మీరు మీ కెరియర్ ఆర్ ఫినాన్షియల్గా వాటి మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. అండ్ వృశ్చిక రాశి వారు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ చేస్తారండి మీరు ఈరోజు. అండ్ కుంభరాశి వారు ఏదో విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు మీరు. అండ్ మకర రాశి వారు హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి మీరు. అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ మీనరాశి వారు ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉంటారనమాట, చాలా హ్యాపీగా ఉంటారండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి. ఇక్కడ ఎనర్జీస్ మాత్రం చాలా బాగున్నాయి కాబట్టి క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి. మనం ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.